ఐక్య దినోత్సవం జరుపుకోవడం శుభపరిణామం. ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన పెద్దలందరికీ, వేదికపై ఉన్న పెద్దలకి, మేము ఈ కార్యక్రమం తలపెట్టి నుంచి చెప్పగానే వచ్చినందుకు ఇలా హాస్టల్ అధ్యక్షుడు యాదగిరి సార్ కానీ, పూలమన్నలు కానీ, ప్రకాష్ అన్న కానీ, మిగతా రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బిజ్జు దత్తన్న, ఎవరు కూడా నో అనకుండా అందరూ కూడా ఆహ్వానం మేరకు ఖచ్చితంగా హస్తంలో మాటించారు. అందరూ కూడా రావడం జరిగింది. కొందరు కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు, కానీ అందరూ కూడా మా ఆహ్వానం మేరకు అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి పాదాభివందనాలు. ఇలా అదే నూతనంగా ఎన్నికైన విజయరాజరక్క కానీ, హరిదాసన కానీ, మిగతా డైరెక్టర్లు కానీ అందరికీ కూడా మా కమిటీ తరఫు నుంచి పాదాభివందనాలు. అదే వేదిక కింద ఉన్న సభ్యులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు మనం చేనేత అట్టడుగున ఉన్నది అంటే దీంట్లో కొంత పర్సెంట్ మనది కూడా ఉంటుంది, కొంత ప్రభుత్వాల వైఫల్యం కూడా చాలా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యత ఉండి ఈ చేనేత కార్మికులను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా మనం ప్రతి ఒక్కటి ఐక్యత ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఇలా వాస్తవంగా మనం ప్రతి వేదిక మీద రాజకీయంగా వెనుకబడ్డం వాస్తవంగా వెనుకబడ్డాం. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా వివిధ వృత్తులలో సెట్ అయిపోయినాం. రాజకీయంగా పోవాలంటే అన్ని రకాల వాస్తవం కొన్ని సొంత పనులు వదులుకుని రాజకీయం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనము అంటే మన ఎంత ఉన్న వాళ్ళు కూడా ఏమంటే మనకెందుకులే అని అంటారు. కాకపోతే ఇలా ప్రతి విషయానికి, ప్రతి పనికి, ప్రతి దానికి కూడా రాజకీయంతో ముడిపడి ఉంటుంది. చిన్న పని రేషన్ కార్డు కానీ, ఏదో ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ప్రతి ఒక్కటి కూడా రాజకీయంతో ముడిపడి ఉంటుంది. కాకపోతే మనము వెసులుబాటు ఉన్న వ్యక్తులందరూ కూడా రాజకీయంలో ముందుకు రావాలి. ఇవాళ మనం రాష్ట్రంలో 1-2% ఉంటాం పద్మశాలి. కానీ ఇలా వాస్తవంగా జనాభా ప్రాతిపదికను చూస్తే ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట. ఇలా రాష్ట్రంలో 27 ఎమ్మెల్యే సీట్లను ఓటమి గెలుపుకు శాసించే సంఘం మనం. కానీ మనం శాసించలేకపోతున్నాం. ఇలా మనకు ఏకైక ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే ఒక వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మనం అట్లా కాకుండా మనకు కనీసం మన ప్రతిపాదన, మన అభ్యర్థన తీసుకుపోయి అసెంబ్లీలో మాట్లాడాలంటే మన తరపు ఒక వ్యక్తి ఉండాలి. మన వ్యక్తి ఉండాలంటే కనీసం 8 మంది ఎమ్మెల్యేలు మనకు అసలు మన జనాభా ప్రతిపది 8 మంది ఎమ్మెల్యేలు గెలవాలి, 4 ఎంపీ సీట్లు గెలవాలి. కానీ ఎక్కడ ఒక ఎంపీ సీట్ లేదు. ఎమ్మెల్యేలు అక్కడక్కడ పోటీ చేస్తే ఒక్కరు గెలిచినట్టుంది. కానీ అట్లా కాకుండా ఎక్కడైనా సరే మనం పద్మశాలి పోటీ చేస్తే ఏదైనా సమస్యలు ఉంటే, సమస్య అంటే వ్యక్తిగత సమస్యలు కానీ మనకు పడదు అనుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అన్ని పక్కకెట్టి ఓన్లీ ఒకటి బలం చూసుకోవాలా, బలం చూసుకోవాలా. కాబట్టి మనం ఖచ్చితంగా మన వ్యక్తికే ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనమే అనుకుంటూ వెళ్ళాలి, నాకు పడడు, మనం ఇంకొక గవర్నర్లకు సపోర్ట్ చేస్తాం. రేపు పొద్దులు ఏమైందంటే మనం వాడు గెలిచిన తర్వాత మనం గేట్ కార్డు పర్మిషన్ తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే అదే మనడు గెలిస్తే మనకు ఏదో ఒక రకంగా సంబంధం ఉంటుంది. కాకనో లేకుంటే మామూలు ఏదో ఒక రకంగా సంబంధం ఉంటుంది. మనకు డైరెక్ట్ గేట్ తీసుకొని ఇంత కూర్చుంటే పని చేయించుకునే అర్హత మనకు ఉంటుంది. కాకపోతే ఈ వేదిక నుంచి ఏం చెప్తున్నా అంటే అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏ వ్యక్తి ఉన్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే, మనం ఫస్ట్ మన పద్మశాలి బిడ్డకు ఓటేసుకొని మన హక్కులు సాధించుకోవాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పెద్దలు కూడా ధన్యవాదాలు. ఉద్దేశించి బింగి ప్రకాష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హాస్టల్ పద్మశాలి విద్యార్థి వసతి గృహం కార్యదర్శి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరియు మార్కండే మందిర్ మాజీ అధ్యక్షులు ప్రెసిడెంట్ శ్రీ నకవతి దేవదాస్ గారు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఇక్కడ విచ్చేసిన చేనేత కార్మిక సంఘాల డైరెక్టర్లందరికీ, చేనేత మహిళా కార్మికులకు,
మరి వివిధ తరఫాల నుంచి ఇచ్చిన కులబాంధవులందరికీ మీరు ఎలక్షన్లు ఉన్నాయి, అయిపోయింది, కార్యవర్గం ఏర్పాటు అయింది కాబట్టి చేనేత దానికి మరి ఇప్పుడున్న పాలక వర్గాలు దాన్ని అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి సూచన చేస్తూ, గతంలో మేము 30 ఏళ్ళ కింద నేను అప్పుడు డైరెక్టర్ ఉండి చేనేత సంఘానికి అధ్యక్షుడు ఉండి అప్పుడు 2 కార్మికులు ఉండేది. ఇప్పుడు మరి ఎంతమంది కార్మికులు ఉన్నారంటే 800 మంది అంటే నిజంగా అయినా దాంట్లో పని వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారో నాకు తెలియదు. అప్పుడు యాక్చువల్ అయితే మేము ఆప్కో ఆఫీస్లో టోటల్ చేనేత సంఘాలన్నింటినీ తీసేయాలని చెప్పి తీర్మానం చేసాం. మేము గవర్నమెంట్ కూడా డబ్బులు లేవు, 80 కోట్ల నష్టంలో ఉండే. ఇప్పుడు కూడా చేనేత సంఘాలు కూడా మరి లాభాల పడ్డలు ఉన్నాయంటే నేను అనుకోను, నష్టాల పడ్డలు ఉండేది. కాకపోతే మనం ఏంటిదంటే నేను అనేది ఏంటంటే మనకున్న ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి. సంఘాన్ని మనము దాన్ని ఉంచుతూ దాన్ని బలంగా ఇచ్చేసి ఆ ప్రాపర్టీని కాపాడుకుంటే మన సంఘానికి మన పద్మశాలి కులానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఇవ్వకుండా మనం ఏదైనా ప్రయత్నం చేయండి. ఏదో కార్మికులు ఉన్నామని నడిచేటట్టు చేసి ప్రభుత్వానికి ఒక సూచనగా దానికి కావాల్సిన ఫండ్స్ అన్ని తీసుకురండి. మీకు ఏ విధంగా ఉన్నా కానీ అన్ని దాని సాధక బాధకాలు ఎప్పుడైనా కానీ నాతో అంటే నేను మీతో పంచుకుంటాను, మీకు అన్ని సలహాలు ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. సభకు నమస్కారం. ఈనాడు మన కుల బాంధవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేనేత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షులు, ముఖ్య సంఘాల ప్రతినిధులు, జిల్లా నాయకులు, మరి నగర సంఘం నాయకులు, సర్ప సంఘాల పెద్దలందరూ, మరి అదేవిధంగా కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు చాలా శుభదినం. ఇటువంటి రోజు జరుపుకుంటూనే ఉన్నాం ప్రతిసారి. మరి దాన్ని ఈసారి మన చేనేత సంఘానికి మంచి కమిటీ వచ్చింది, మీరు చేసుకుంటే సంతోషం ఉంటుంది. ఇంకా దాన్ని ఇప్పుడు మన మాజీ డైరెక్టర్ గారు ఎవరైతే బిగ్గి ప్రకాష్ గారు చెప్పినట్టు దాని మన భవనాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మరి దాన్ని కాపాడుకుంటూ సంఘాభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు మాత్రం కమిటీ వారు చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా ఒకటి 25,000 రూపాయలు చేనేత సంఘ సభ్యులకు 25,000 రూపాయలు సంవత్సరం ఇస్తున్నట్టు ప్రకటిస్తే నేను మన తెలంగాణ ప్రభుత్వమే ప్రకటించింది అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందట. మరి అది కూడా మన తెలంగాణలో కూడా అమలు చేసేటట్టు రాష్ట్ర నాయకులు కూడా, మరి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కృషి చేస్తే మరి ఆ 25,000 కూడా మనకు సులువుగా రాగలుగుతాయి. ఫస్ట్ అర్జెంట్గా అయితే అది ముఖ్యంగా రాగలుగుతాయి. ఆ ప్రయత్నాలు మీరు చేయవచ్చు. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, చేనేత అన్నప్పుడు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. చేనేత ఎందుకు, చేనేత ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. చేనేత అధికారులు అవుతున్నారు, చేనేత పెద్దలు అవుతున్నారు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, కార్యదర్శి అందరూ అవుతున్నారు. కార్మికులు కొంత తెలిసి ఉండవచ్చు. ఇందులో నాకు సీనియర్లు ఇక్కడ మత్స చెంటయ్య గారు ఉన్నారు. బహుశా మత్స చెంటయ్య గారు తెలిసి ఉంటుంది. నాకు చేనేత ఎక్కడి నుంచి తెలుసు అంటే, చేనేత వైట్ తెల్లయి పడుగు దాన్ని ఏమంటారు ఆ పడుగు లడి తెల్లది లడీలు వస్తుంటే మా ఇంట్లో కలర్ చేసి అన్ని రకరకాల 10 రకాల కలర్లు చేసి దాన్ని మరి వీటికి చుట్టి బింగిలి చుట్టి అది సరి చేసి సరిగా మర్చిపోయాను. నేను చూసిన, నేను స్వయంగా చూసిన. మా ఇంట్లో 45 మొగ్గాలు ఉంటాయి. 45 పెద్ద మొగ్గ సాచెట్టి అప్పుడు పెద్దగా ఉంటుంటే కొంత మొగ్గాలు ఉంటాయి. 45 మొగ్గాలు మా దగ్గర నేను చూసిన స్వయంగా. 60 ఏళ్ళ కింద సంగతి చెప్తున్న. ఆ రోజులలో 3 మహిళలు ఉండేవి కార్మికులు. అంటే మగవాళ్ళ భార్యలే వాళ్ళు కూడా నేర్చు బయటకు వెళ్ళి వస్తున్నారు. మన ఊర్లో లేకుంటే బయట విలేజ్లకి బయట రాష్ట్రాలకు వెళ్ళి వస్తుంటుంది. ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఖమ్మంకి వెళ్ళి వచ్చి నేర్చుకుంటుంది. ఇది ఈ విధంగా ఉంటే అంటే ఇలా ఇవన్నీ నాకు తెలుసు.
ఇవన్నీ చూసినా, నేను స్వయంగా చూసిన సరి చేయడము. మరి సరి అంటే అప్పుడు మొత్తం గంజి అద్దె సరి చేస్తుంది, ఆ సరి ఇట్లా వాకిట్లా మాకు 3 ఇల్లు ఉండే, 3 వాకిట్లలో ఇట్లా రోడ్డు మీద పెట్టి ఈ సరి చేసేది ఏమంటారు కుంచె దిప్పుడు ఇవన్నీ ఉంటే అవన్నీ జరుగుతున్న 60 ఏళ్ళ క్రితం. అప్పుడు 45 మొగ్గాలకు ఇంట్లో ఉండి ఇంకొక 30-40 మొగ్గాలకు బయట ఇస్తుంటుంది. బయట అంటే ఇళ్ళని వేసేటోళ్ళు ఉంటుంది, మన కులస్తులు ప్రతి వారం బుధవారం రాత్రికి అక్కడి నుంచి మా ఊరు నుంచి లారీ వస్తుండే, తీసుకొచ్చి నిజామాబాద్ గురువారం వెళ్ళి మార్నింగ్ ఈ మార్కెట్లో అమ్ముదు. మార్కెట్ అప్పటి ఇంకా చాలుగా లేదు, కోటగల్లినే ఉంటుండే ఒక ఇల్లు, అక్కడ అమ్ముకుంటుండే స్టార్టింగ్ అది. తర్వాత మార్కెట్ చాలు అయింది, మార్కెట్లో రావడము, అది వస్తే ఇట్లా అమ్ముతుండే, విపరీతంగా అమ్ముతుండే. అది చెప్పరాదు, ఆ సీన్ చూసినా గుర్తొస్తుంది. గట్ట ఇప్పుడుతోనే మీ మీద వాడి తీసుకుందరు, ఎవరిది వాళ్ళు తీసుకుందరు. దానికి గిరాకీ ఎక్కడంటే ఆదిలాబాద్ డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్, కొంచెం నిజామాబాద్ డిస్టిక్ కూడా. అంటే మన మెదక్ డిస్టిక్ కాబట్టి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉండే, అంత డిమాండ్ ఉండేది. పవర్ లూమ్లు ఎప్పుడైతే వచ్చినాయో, పవర్ లూమ్లు వచ్చిన తర్వాత కుంటు పడిపోయిన తర్వాత మాకు కూడా నడవలేదు వ్యాపారం. మా నాన్నగారు అప్పుడు, నేను చదువుకుంటున్నా చిన్నపిల్లగాన్ని, మా నాన్నగారు అప్పుడు నిజామాబాద్ రావాల్సి వచ్చింది. ఇక్కడ బట్టల షాప్ పెట్టుకొని దాంతో డెవలప్ అయిపోయి ఇప్పటిదాకా ఇది కాలం గడుస్తుంది. అప్పుడు మన మేయర్, ఇప్పుడున్న మేయరు కళ్ళకు కొట్టినట్టు చెప్పిండు. అప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరిగింది చేనేత దాంట్లో, కళ్ళ కట్టినట్టు కొట్టిండు. ఆయన ముదిరాజు, ఆయన మన పద్మశాలీల సీట్ అంతా చెప్పిండు. నిజంగా ఆయన కొట్టబట్టింది, కానీ మనకు ఎవరికి కొట్టబడతలేదు. ఇంకా ఆయన ఏమంటాడంటే, మీ పద్మశాలీలకు అధికారం రావాల్సిన పరిస్థితి ఎందుకు పోగొట్టుకుంటున్నారు? మేము ముదిరాజులం ఉండి నాకు ఈరోజు ప్రథమ పౌరుడిగా వచ్చిందంటే మరి మీరేం చేస్తున్నారు అని ఆయన మనల్ని ప్రశ్నించుంటు. కొంతమంది ఉన్నారు అప్పుడక్కడ. అంటే మనలో ఐక్యత చెప్పుకుంటాము, చేస్తాము. మళ్ళా నేను ఆయనకు ఒక చిన్న జవాబు ఇచ్చిన. ఆయన ఏమన్నా అనుకోని, మా దగ్గర ఎండ్రికాయలు ఉన్నాయి, ఎండ్రికాయ ఒకటి మీదకి ఎక్కుంటే ఒకటి కిందికి కూస్తుంటుంది. మరి ఈ పరిస్థితుల్లో మేము పైకి వస్తలేము. మరి ఆ పరిస్థితిని మనం మార్చుకుంటే, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడేది, మనం అభివృద్ధి కావాలంటే మరి ఒకరికొకరు సహకరించి ముందుకు పోదాము. మరి దానికి అందరూ పాటుపడాలని సవినయంగా మనం చేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మరోసారి మన కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు గత నెలలో చేనేత ఐక్య వేదికలో రాష్ట్ర కార్యదర్శిగా నన్ను పనిచేసినందుకు, మళ్ళా దానికి సహకరించినందుకు జిల్లా మన కుల బాంధవులందరికీ మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆ పదవికి న్యాయం చేస్తూ నేను ఇంతవరకైతే పనిచేయాలో మన పద్మశాలి కుల బాంధవుల కొరకు అంతా పనిచేయగలుగుతానని మరోసారి మీ అందరికీ నేను విన్నవించుకుంటూ, ఇప్పుడిప్పుడే దాంట్లో ఒక నెల రోజులు అవుతుంది, దాంట్లో నాకు సభ్యత అదే నన్ను ఎన్నుకొని దాంట్లో తీసుకొని అక్కడ ఉన్న పరిస్థితిని అంతా గమనించి మన కుల బాంధవులందరికీ నాతో ఎంత మట్టుకు అయితే ఆ పని చేయగలరని మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వినవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ చూస్తున్నాను. పద్మశాలి బాంధవులు, కుల బాంధవులందరికీ జై మాతృ. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. మరియు మన పద్మశాలి బాంధవులకు పేరు పేరున జై మాతృ, జై పద్మశాలి. నేను ఆర్మూర్ చేనేత సహకార సంఘం డైరెక్టర్గా మొన్ననే నియమనం. నాకు అందులో కోశాధికారులు ఇచ్చారు. ఇంతకుముందు జిల్లా యువజన ఉపాధ్యక్షుడిగా మన పద్మశాలి సంఘం నుంచి డిస్ట్రిక్ట్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చేనేత శాఖ సంఘ ఉపాధ్యక్షులు అవధూత విజయనాథ్ మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా మన చేనేత సహకార సంఘానికి, అదేవిధంగా ప్రతి కుల పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూసినట్టయితే మన చేనేత సంఘం
సోదరులకి సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మన జిల్లా నగర ముఖ్యంగా నగర ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత సోదరులు సోదరిమణులందరూ కలిసి మరి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే ఆశయంతో మాకు అవకాశం ఇచ్చారో ఆ ఆశయాన్ని తప్పకుండా నెరవేర్చే ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఇందాక డింగి ప్రకాష్ అన్నయ్య గారు మాట్లాడినట్టుగా వారి సూచనలు సలహాలు తప్పకుండా తీసుకుంటాము. దాంట్లో చేనేత సహకార సంఘంలో గతంలో అధ్యక్ష పదవి చేసిన వాళ్ళు కానీ కమిటీ వాళ్ళు కానీ తర్వాత రాష్ట్ర కమిటీలో కూడా డైరెక్టర్గా ఉన్న వాళ్ళు మన జిల్లాలో మరి ప్రకాశం ఉన్నారు, రామలింగం గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి ఆలోచన మేరకి మరి మేమున్నటువంటి మా కమిటీ ఆధ్వర్యంలో దాంట్లో మేము ఏది బెటర్గా చేయగలుగుతాము, దేన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, ఇంకేమైనా కొత్తగా మేము దేనికైనా శ్రీకారం చుట్టే అవకాశం ముందుగా అసలు ప్రభుత్వంలో చేనేతకు సంబంధించినవి చేనేత సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, స్కీమ్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలకి కావచ్చు, అలాంటి ఏమున్నాయని చెప్పేసి ముందు మేము అది స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జై మార్కండయ్య. గౌరవనీయులు పెద్దలు చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుల శ్రీ రాములు వీరమోహన్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా మార్కండేయ ఋషి వారసత్వానికి ముందుగా చేనేత దినోత్సవ నమస్కారాలు. ఈ చేనేత దినోత్సవం ఈ రోజుకి ఈనాటికి 121 సంవత్సరం అయ్యింది. 1905 ఆగస్టు 7వ తారీఖు రోజు విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులని ముందుకు తీసుకెళ్లాలని ప్రోత్సహించిన రోజు ఈ రోజుకి 121 సంవత్సరం అవుతుంది. చేనేత అనేది కేవలం వృత్తి కాదండి, మన లక్షలాది కుటుంబాలకి జీవనాధారం. చేనేత రంగం అసలు ఒక సాంస్కృతిక కళ, సంస్కృతికి ఒక నిదర్శనం. చేనేత ఒక మన భారతదేశంలోనే కాదండి, మన కంచి, ధర్మవరం, మంగళగిరి, నారాయణఖేడ్, గద్వాల్ ఇవన్నిటికీ విదేశాలలో కూడా పెట్టింది పేరు. మనం ఎన్నో వస్తువులు ఇప్పటికీ మనకి యంత్రాంగం నుంచి తయారైన వస్తువులకి డిమాండ్ ఉన్నా కూడా మన చేనేత వస్తువులకి ఇప్పటికీ కూడా డిమాండ్ తగ్గలేదు. మరి ఎందుకు వెనుకకి వెళ్ళిపోతున్నాయి మన చేనేత వస్తువులు? కానీ విలువ మాత్రం తగ్గలేదండి మన చేనేత వస్తువులకి. అదేవిధంగా విలువ అలానే ఉంది, కానీ కొనుగోలు లోపల లేదు. విదేశీ వాళ్ళు ఉపయోగించినంతగా మన భారతదేశం వాళ్ళు దీన్ని వాడడం లేదు. ఎందుకంటే దీనికి అంతటికీ కారణం రాజకీయం అనేది మన తెలంగాణలో కానీ మన భారతదేశంలో కానీ బీసీ వాళ్ళకి తక్కువ ఉందండి. మరి మన దాంట్లో చాలా మట్టికి చాలా లక్షల మంది, వేల మంది ఉన్నా కూడా మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే మరి ఇంతమంది ఉన్నా కూడా మరి మన ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నా కూడా మన దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే మన బీసీలని, మన పద్మశాలీలని కనీసం కార్పొరేట్లో కొద్ది మాత్రమే ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మనం ఏకం అవ్వాలి. మన చేనేత వస్త్రాలని చాలా డిమాండ్ ఉందండి. మన చేనేత వస్త్రాలని మనమే ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే ఒక తాడు లాగుతూ ఉంటే మన సైడ్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు, రెడ్డీస్, రావుస్ వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. కాకపోతే మనం వదిలి వెళ్ళిపోతున్నాం. దానికోసం మనం ఇక ముందు ఎక్కడ ఎన్నికలైనా కూడా మన చేనేత కానీ మన పద్మశాలీలం కానీ ముందుండి మనకి ఏమేమి కావాలో మన హక్కులని మనం సాధించుకుందాము.
ఈరోజు ఈ అవకాశం ఇచ్చింది. నేను శ్రీ గాయత్రి యజ్ఞ సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ అండి. నేను చాలా మట్టికి ఈ మధ్యలో తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు మన పద్మశాలికి రావడం అనేది నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మనము కూడా ఇంత ప్రతిభ మన లోపల ఉంది అని నాకు వచ్చిన తర్వాత తెలిసిందండి. 1 రూపాయి 2 రూపాయలు కాదండి, 40 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఖర్చు పెట్టుకున్న మట్టికి కూడా నాకు తెలియలేదు. అదేవిధంగా ఆ రోజు నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. మళ్ళీ ఈ మధ్యలో శ్రీ గాయత్రి యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వారాహి మూల మంత్రాహవనం హుస్నాబాద్లో మన పద్మశాలిలో నా వెంట ఉండి తోడుండి కేవలం వారం రోజుల లోపల 108 జంటలని కూర్చోబెట్టి ఇంకా ఎంతో మంది ముందుకొచ్చారు, అయినా వాళ్ళకి స్పేస్ లేదు. 1000 మందికి మనం ఆ రోజు అన్నదానం చేశామండి. ఇంకా ఈ గాయత్రి యజ్ఞ సేవా సమితిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నాకు రాఘవల్ వీరమోహన్ సార్ ఒకరోజు చెప్పారు, పద్మశాలి అంటే పద్మ బ్రాహ్మణులు అని. అందుకోసమే నాకు అనిపించింది, అందుకే నాకు ఈ కళ వచ్చిందేమో. అంటే మన ముందు మన పిల్లలకి కానీ ఇవ్వలేకపోతున్నాం, పూజా విధానం కానీ యజ్ఞం కానీ ఏ విధంగా చేయాలో చేయలేకపోతున్నాం అనేది ఈ గాయత్రి యజ్ఞ సేవా సమితి నుండి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ వచ్చే శ్రావణ మాసంలో కూడా శ్రీచక్ర నవావరణ అర్చన చేపిస్తున్నాము. ఈ శ్రీచక్ర నవావరణ అర్చన చేసుకోవడం అంటే పూర్వజన్మల సుకృతం ఉంటే తప్ప ఇంట్లో చేసుకునే పూజలు కాదండి. దాన్ని కూడా తీసుకొచ్చి నేను అనుకున్నాను, ఈరోజు సార్ పొద్దున కాల్ చేయగానే శ్రీనివాస్ సార్ చేసినట్టున్నారు. సార్ కాల్ చేయగానే నేను అనుకున్నాను, ఇట్లాగో నిజామాబాద్ వెళ్తున్నాం కదా, అక్కడ కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఈ అవకాశానికి మీరందరూ తోడు ఉండి నడిపిస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చేనేత ఐక్య వేదికని ప్రారంభించిన రాఘవల్ వీరమోహన్ గారిని తనకి తోడుగా ఉండి తన అడుగులో అడుగు వేస్తూ మన చేనేత ఐక్య వేదికని ముందుకు తీసుకెళ్ళి మన హక్కులని మనం కొట్లాడి ఇక ముందు ఎక్కడ రాజకీయంలో మన పద్మశాలీలు ఉన్నా కూడా వాళ్ళని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళలకి ముందుగా తెలియజేయండి ఏమనగా, మన మహిళలకి రాబోయే కాలంలో చాలా 50% మనకి ఉందండి. మనం కూడా ముందుండి రాజకీయంలో కానీ అన్ని రంగాలలో కానీ మనకి అన్ని రంగాల్లో మనకి అవకాశం వస్తే మన ఆడవాళ్ళు చేయని పనంటూ ఏదీ లేదు. ఇక ముందు ఎక్కడ ఆడవాళ్ళకి ఏది వచ్చినా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చైర్మన్ కానీ సర్పంచ్లు కానీ ఏది వచ్చినా కూడా వాళ్ళకి మన పద్మశాలీలు తోడుంటే చాలండి. మనం తెలంగాణలో మొత్తము మన పద్మశాలీలు ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ మన లోపల మనమే తోడు నీడగా లేకపోతున్నాము. ఇక నుండి ఇప్పటి నుండైనా అది వదులుకొని మనం మన కులానికి కొంచెం బలంగా ఉందామని ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్. జై మార్కండేయ, జై పద్మశాలి. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కుల బాంధవులందరికీ కూడా ఆ యొక్క భృగు మహర్షి యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మనసా వచ్చకాలను కోరుకుంటూ వేదికను అలంకరించిన రాష్ట్ర, జిల్లా, నగర పదాధికారులందరికీ, నా ముందు కూర్చున్నటువంటి మాతృమూర్తులకి, కుల బాంధవులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ సమాజంలో మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క అర్జునుడికి ఒక యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడిని ముందుగా దిగమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. లేదు బాబా మీరు దిగండి. అప్పుడు అర్జునుడికి అనిపిస్తుంటుంది, నా బాణాల వల్ల వీళ్ళందరినీ ఇక్కడ ఓడించి నేను గెలిచినని కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర ఆహం అనేది వస్తుంది. ఆ యొక్క రథాన్ని అర్జునుడు దిగి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, శ్రీకృష్ణ పరమాత్మ దిగి బయటకు వచ్చిన తర్వాత రథం అంతా కాలిపాడు. ఆ రథం మీద నేను బాణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తట్టుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్క శక్తి, ఆ దృష్టికోణంతో
ఇవాళ నిన్ను ముందుగా దిగమన్నాను, ఒకవేళ నువ్వు అందులో ఉండి నేను దిగితే నువ్వు దాటిపోయేవాడివి, ఇదంతా నీ శక్తి కాదు అని. మన శక్తి ఏదైతుందో మనకి ఇచ్చినటువంటి భృగు మహర్షి యొక్క వంశస్థమైనటువంటి మార్కండేయుడి యొక్క వారసులమైనటువంటి మన దగ్గర ఎట్లా ఉందంటే, ఒక గురువు గారు ఒక శిష్యుడికి ఒక తెల్ల పేపర్ ఇచ్చాడు. ఆ తెల్ల పేపర్ ఇచ్చి ఇది చూడరా బాబు అన్నాడు. చూశాడు, బాగుంది. దాని మీద ఒక చిన్న ఇంకు సిరాన్ని వేశాడు. వేసి ఇప్పుడు చూడరా అన్నాడు. పేపర్ అంతా బాగానే ఉంది కానీ ఈ నల్లది ఏంటిది నేనని మొదలుపెట్టాడు. మర్చిపోతున్నాం, చెడును పట్టుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఏదైతుందో మనది మనమే కింద దిగదాచుకునే విధంగా తయారవుతున్నాం. దయచేసి అసలు కాకుండా ఐక్య వేదిక అని మనకు 1905 అని మాతృమూర్తి గారు చెప్పారు. ఈ యొక్క ఉద్యమం ఎన్ని రోజులు జరిగింది, ఎట్లా జరిగింది, దానికి ఆలోచించినట్లయితే మనకు ఆశ్చర్యం వస్తుంది. గుజరాత్ దగ్గర నుండి మొదలు పెడితే మన తెలంగాణలో ఉన్నటువంటి కందకుర్తి వరకు కూడా ఈ యొక్క చీరల యొక్క వ్యాపారం జరిగింది. 350 దేవాలయాలను నిర్మించినటువంటి ఒక మాతృమూర్తి కారణాన పద్మశాలి యొక్క ఐక్యత వెలుగొందింది. అందుకంటే ఇప్పుడు మీరు కందకుర్తికి వెళ్ళినట్లయితే ఆ పాట మీద ఆ అమ్మవారి యొక్క బొమ్మ ఉంటుంది, విగ్రహం కూడా ఉంది. కాబట్టి మనం అందరం కూడా గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా మనం తోడుగా ఉంటూ మన యొక్క కులాభివృద్ధికి సంబంధించిన విషయంలో మనం ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నా వానికి విరామం ఇస్తున్నాను. వేదగిరి అలంకరించిన పెద్దవాళ్ళకు, ఇక్కడ వచ్చేసిన మా అన్నదమ్ములకు, మా మహిళా సోదరులకు, ఇక్కడ పెద్ద ఎత్తుగా ఉన్న అందరికీ సుఖ నాయకులు దేవుడుగా నమస్కారం చేస్తూ నేను ఒక చిన్న నేను మాట్లాడుకోవాలనుకుంటున్నా. ఇక్కడంటే జే మార్కండేయ అమృతపల్లి గంగాధారి ఉన్నప్పుడు వాళ్ళ అందరిలో కూడా కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేడం మీరు చేనేత సహకరించి లెటర్లు రాసి మీరు పంపియండి, కొంచెం పోల్చా మహిళలతో నీతో అవుతుంది అని చెప్పి దాన్ని పంపిస్తే రామలింగం తీసుకొచ్చి నాకు లెటర్లు అన్నీ తీసుకొచ్చి ఒక మనిషికి ఒక 12 లెటర్లు ఒక 2 నెలలు రాసడం జరిగింది. రాసి ఒక్కొక్కరి ఇంటికి పోయి అమ్మా నువ్వు వేస్తావా, అమ్మా నువ్వు కండలు చుడతావా అంటే అప్పుడు వాళ్ళకి ఏమేసింది, అప్పుడు కొత్త పని కాబట్టి భయం వేసింది వాళ్ళకు. నేను ఉంటానమ్మా మీ ఏంట, మీ ఎంబడి నేను ఉంటా, మీతో కూర్చుంటా అని చెప్పి నేను వాళ్ళకి ధైర్యం ఇచ్చి చెప్పి ఆ లెటర్లన్నీ తీసుకుపోయి మన జయలక్ష్మి గారు ఇంకా 4 నాతో తోడి ఆడపడుచులను తీసుకుపోయి ఆ లెటర్లన్నీ రామలింగం గారికి ఇచ్చిస్తే మన సర్గస్తులైన దేవదాసు డాక్టర్ గారు సరే మేడం నువ్వు నీ చేతనే నువ్వు ముహూర్తం చేయాలి, ఇంత మంచి చేసినావు అని చెప్పి ఆ సారు నా చేతనే కొబ్బరికాయ కొట్టించి ముహూర్తం చెప్పించి నాతోనే బట్ట నేర్పించాడు. ఆ రోజు నుంచి నువ్వు ఉండాలమ్మా, వీళ్ళు మహిళలు భయపడతారు, ఇక్కడ ఎవరు కొత్తగా కొంచెం పని నేర్పేదానికి వస్తారు కాబట్టి అంటే ఒక 2 నెలలు నేను అక్కడనే ఉండి నేను 2 నెలలు పని చేసిన అక్కడ పని చేసి నేర్చినాక తర్వాత మీరు చేస్తే బాగుండదమ్మా, ఇది కొంచెం సాయం చేయండి కానీ మీరు వేరే వాళ్ళని వచ్చి గరీబ్ వాళ్ళు ఉన్నారు ఎంతోమంది అని చెప్తే సరే మంచిదని చెప్పి నేను 2 నెలల జీతం తీసుకోవడం జరిగింది. అక్కడ మన మహిళలకు అప్పుడు కొత్తగా ఎక్కడ చేస్తుండ్రు ఎట్లా చేస్తుండ్రు అని చెప్పి అక్కడ పోర్చ చేసుకుంటూ వాళ్ళకు ధైర్యం ఇస్తూ అక్కడ సహకారం ఇస్తూ నాతో వంతు సాయం చేసిన ఈ మధ్య నేను పోతలేను. దయచేసి నా యొక్క మనవి నేను చెప్పుకున్నందుకు మీరు ఒక నా యొక్క మనవి మన్నించాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. మరియు వారి కార్యవర్గానికి, వారి సభ్యులకు, కొత్త ఎన్నికైన డైరెక్టర్లకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు, చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా చేనేత కార్మిక సోదరుల అక్కజనులకు ఈ చేనేత దినం నాడు శుభాకాంక్షలు. ఇప్పుడు మేము కొత్తగా ఎన్నికైనా కాబట్టి మేము కూడా చేనేత సహకరించి తర్వాత మేము వాళ్ళకు అందంగా ఉంటామని చెప్పి నా యొక్క మీ అందరికీ అవకాశం నమస్కారం. సభాధ్యక్షులు
అధ్యక్షులు తండ్రి శ్రీనివాస్ గారికి, రాష్ట్ర తెలంగాణ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపల్లి విక్రమ గారికి, రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, జిల్లా సంఘం అధ్యక్షులు పెద్దలు కత్రి గారికి, జిల్లా గౌరవ అధ్యక్షులు పద్మశాలి విద్యార్థి వసూలు సంస్థ అధ్యక్షులు పెద్దలు దీకొండ యాదగిరికి, మరియు జిల్లా సలహాదారులు పెద్దలు రాపల్లి గురుచర్ గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు మాజీ ఆప్కో డైరెక్టర్ బిగి ప్రకాష్ గారికి, మరి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చేనేత ఐక్యవేదిక ఉమా గారికి, మరి నిజామాబాద్ చేనేత సంఘ అధ్యక్షులు పెద్దలు శ్రీమతి గుజరాశ్వర్ గారికి, మరి నిజామాబాద్ చేనేత సంఘ ఉపాధ్యక్షులు పెద్దలు అవధూత బిడ్డల్ గారికి, కోశాధికారి నరేష్ గారికి, మరి డైరెక్టర్స్ శంకర్ గారికి, మరి హార్మోన్ డైరెక్టర్ కోశాధికారి అయిన శ్యామ్ గారికి, వారు సభ్యులకు, మరి రాష్ట్ర ఐక్యవేదిక సెక్రటరీ మన జగదీష్ గారికి, అర్నే సెక్రటరీ బింగి ధనవీర్ గారికి, నిజామాబాద్ పట్నా మహిళా మాజీ అధ్యక్షులు బల్ల లక్ష్మీబాయి గారికి, మరి చేనేత పద్మశాలి విద్యార్థి వసూలు సంస్థ కార్యదర్శి తులసి గారికి, ముందు నా తరఫా సంఘ అధ్యక్షులకు, కార్యదర్శులకు, కార్మికులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆగస్టు 7వ నాడు రాపోల్ ఆనంద్ భాస్కర్ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం జాతీయంగా మన కేంద్రంలో ప్రకటించింది. దాని సందర్భంగా దాని ఆదర్శం తీసుకొని మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని ద్వారానే ప్రతి గ్రామంలో ప్రతి సంఘానికి మేము పోయి ఒక 5 అంశాలు చెప్పడం జరిగింది. ఏంటంటే మొదటిది కొండ లక్ష్మణ బాబు గారి చిత్రపటాలు ఇవ్వడం జరిగింది. మార్కండ జయంతి కూడా మీరు జరుపుకోవాల్సి ఉందని చెప్పడం జరిగింది. దాని తర్వాత రాఖీ పౌర్ణమి సంఘాలు జరుపుకోవాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత చేనేత దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రతి సోమవారమా మీకు మంచిగా ఒక వారంలో మన ఖాదీ బట్టలు వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలతో ముందుకు పోయిన తర్వాత సంఘ అభివృద్ధి కోసం మనం ముందు పోయినాం. మరి అప్పుడు నిజామాబాద్లో ఒకటే మోకం ఉండేది. మేము గెలిచినప్పుడు ఒకటే మోకం ఉండేది. అంతకుముందు డైరెక్టర్ గారు ఆప్కో డైరెక్టర్ బిగి ప్రకాష్ గారికి 85 ఓట్స్ ఉండేది. ఆయన దాని కూడా సంఘం అంతంతే ఉంటే ఏం కట్టలేకుంటే ఖాళీ మైదానం ఉండేది. ఖాళీ మన గోదాం కాడ సంఘం ఉండేది. దాంతో ఏజీరామ్ స్వామి గారిని తను పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్దలు పోచార శ్రీనివాసరెడ్డి, మరి దాని తర్వాత మండేశ్వరరావు గారు, నవిచి అమ్మారావు గారు, మన తెలుగు పార్టీ నుంచి మనం ఒక క్యాండిడేట్ పెడుతున్నాము చేనేత సంఘానికి మీరు గెలిపించాలా అంటే సరే అక్కడ చెప్పాల్సిన తర్వాత ఇక్కడ ఏమైందంటే డాక్టర్ గారి నాయకత్వంలో ఏజీ రామస్వామి గారు డిక్లేర్ చేశారు. సరే అయిన తర్వాత ఏజీ రామస్వామి గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత 205లో కూడా 209 కోర్సు ఉంటుంది. అప్పుడు 165 మందిని మనం సభ్యత్వం చేపిస్తున్నాం. ఆ సభ్యత్వం అయిన తర్వాత ఇంకా సభ్యత్వం తీసుకోవాలంటే దాంట్లో ఏమొచ్చిందంటే సభ్యత్వం ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకు లేదు? కార్మికుడికి సంబంధించిన సంస్థ కనుక కార్మికుడికే సభ్యత్వం ఇవ్వాలా డిసైడ్. అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏమైందంటే చనిపోయిన వాళ్ళ పేర్లల్లా వేరే పేర్లు ఎక్కించారు. సరే సంఘాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు చాలా సంతోష విషయమే, చేయవలసిందే, ఎవరైనా చేయవలసిందే. అదేదో ఒక ప్రకటన ద్వారా పేపర్ ద్వారా కానీ ఏ రకంగా కానీ ఇస్తే బాగుండేది. వాళ్ళు ఏం చేశారంటే ఇల్లీగల్గా వాళ్ళ పేర్లు ఎక్కించుకొని ఓటింగ్ వెళ్ళిపోయారు. అది ప్రజలు గమనించాల్సిన అవసరం, ప్రజలు గమనించి కూడా తప్పులు తప్పు అంటారు, మంచిది మంచి అంటారు. అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటప్పుడు సంఘ అభివృద్ధి కోసం పాటుపడలేరు, అక్కడ పోస్టుల కోసమే బాధపడుతున్నారు. మరి చేనేత సహకార సంఘంలో కార్మికులు పనిచేస్తుంటే
వాళ్ళు ఉపాధి కార్యం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారన్నా? వాళ్ళ గురించి ఆలోచిస్తారా? ఎవరు ఆలోచిస్తే వాళ్ళు కేవలం ఒక 3 దుప్పట్లు చేస్తే 220 రూపాయలు వస్తున్నాయి. బయట కూలిపోతే 500 వస్తున్నాయి. మరి మనం చేనేత అభివృద్ధి చేసినట్టు ఎట్లా? అది ఏ మార్గాన్ని తీసుకోవాలి దానికి? వాళ్ళు ఉపాధి ఏ రకంగా కల్పిస్తాము? మరి చేనేత వెళ్ళిపోతుందా? బిగ్ ప్రకాశ్ గారు అన్నారు, ఏమన్నారు? మేము గతంలోనే తీర్మానం చేసినాం, చేనేత సంఘాలు అవసరం లేదు అన్నారు. కారణం ఏంటంటే మనం పని చేయడానికి గిట్టుబాటు లేదు, పని చేయలేము కనుక ఆ ఉద్దేశంతో ఎంపికపైవలసి వస్తుంది. ఈరోజు టెక్నాలజీ పెంచుకొని మంచి మార్పులు తీసుకొచ్చుకుంటే ముందు నడుస్తాయి. పట్టు చీరలు వెళ్తున్నాయి, మంచి బయట ఆంధ్రలో జరుగుతున్నాయి. మనం ఎందుకు అప్పుడు చేస్తలేము? తెలంగాణ లోపల చేనేత సంఘాలన్నీ మూలవాడి పరిస్థితులు ఉన్నాయి. కేవలం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక 3 నడుస్తున్నాయి. ఒక నిజామాబాద్, ఆర్మూర్, పోతే పట్టుశాలి వాళ్ళు నడుస్తుంది. కనుక దీనిపై మనం దృష్టించి మన నాయకులు, రాష్ట్ర నాయకులు ఈరోజు స్టెప్ చేశారు. తెలంగాణ చేనేత ఐక్య వేదిక ద్వారా మన చేనేతను కాపాడుకున్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక మంచి కార్యక్రమం చేసుకోబోతున్నారు. ఇంకా ముందు నువ్వు చేస్తారని ఆశిస్తున్నాం. కానీ ఈ రోజు మన కార్మికులు కానీ మన చేనేత కానీ ఏ రకంగా మనం ముందు తీసుకోవాలనే ఆలోచన మనకు అవసరం ఉందని కూడా ఈ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనకు సంక్షేమ పథకాలు లేవు. ఈరోజు మనకు ఎవరికి ఎలాంటి లబ్ధి లేదు. ప్రభుత్వంలో కూడా మనకు మన చేనేత ఇష్యూ మాట్లాడే పరిస్థితి లేదు. కనుక మీరు మన వాళ్ళకు హెల్త్ కార్డులు కావాలా, జీవిత బీమా కావాలా, ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఎందుకంటే ఈరోజు మనము దాన్ని చేసే పని దుర్ముఖం, దాంతో అస్తమా కానీ వచ్చే అవకాశం ఉంటే కనుక వాళ్ళకి ఆరోగ్య కార్డ్స్ కావాలా, అస్తమా బీమా అవసరం కల్పించాలా. చేనేత కార్యక్రమాలకు అభివృద్ధి చేసే రకంగా కార్మికులు పెంచే అవసరం కూడా ఉంది. మనకు కార్మికులు పెంచాలా, మరి దానికి తగ్గట్టు మీరు చేనేత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనము చేస్తున్న పనికి గతంలో కూడా ప్రభుత్వం 8 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. ఈసారి ఎలక్షన్ చేసింది కనుక దాంట్లో మనం వెనుకబడిపోయిన కూడా వాస్తవమే కావచ్చు. రాజకీయంగా అనేసరికి రాజకీయంలో మనం అందరము కిరసీల సభ్యత పాత్ర పోషిస్తలేము. ఎందుకు పోషిస్తలేము అంటే కేవలం పుస్తకాన్నే మనం కొట్లాడుకుంటున్నాం. ఒక కిరసీల ప్రపంచ రాజకీయ పార్టీలకు మనము అనుబంధంగా ప్రతి పార్టీలో మనం ఉండాలి. ఒక కులంతో ఓటు గెలవం. మనం 4 కులాలు మనం ఓటేస్తే మనం గెలుస్తాం. మన ఓటేస్తే మనకు వేసే పరిస్థితి 80% ఉండదు. మనకు ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఎందుకేనంటే అది మనకు వాటి పోతాం ఏడు పోతాం ఆలోచన ఉంటుంది కనుక మన 4 పార్టీలతో సంబంధం పెట్టుకొని లీడర్షిప్ పెంచుకోవాలి. లీడర్షిప్ పెంచుకుంటే అప్పుడు రాజకీయ కేసీఆర్ సభ్యులైనప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి కానీ ఉన్నత పదవులను మనం పొందితే మన రాజకీయ ఎదిగే అవకాశాలు ఉంటాయి కనుక మనము మన కులంతో పాటు ఇతర కులాల వాళ్ళ సంబంధం కూడా పెంచుకుంటే బాగుంటుందని మన ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి వారికి చెప్పండి, మన పద్మశాలి రాజకీయ ఎదుగుదల ఏమనేది వాస్తవమే కావచ్చు. ఇవాళ ఎడ్యుకేషన్లో మనం చాలా ముందున్నాం. డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, దాని తర్వాత వ్యాపారస్తున్నారు, చిరు వ్యాపారస్తున్నారు. సాధారణమైన వరకు మన లీడర్షిప్ లో వాళ్ళకి శిక్షణ శిబిరాలు ఇస్తూ ముందు కోసం అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జయమార్గండి. తెలంగాణ చేనేత ఐక్య వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవానికి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు కదిరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రాపూర్ విజయమోహన్ గారు, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు బుద్ధి దత్తాత్రి గారు, వేదిక పైన ఉన్నటువంటి విధంగా నాతో పాటు వచ్చినటువంటి విద్యార్థి వసతి కార్యవర్గము, మరి ఈ మధ్యనే జరిగినటువంటి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు శ్రీమతి భుజ రాజేశ్వరి అక్క గారు, వారి కార్యవర్గము, వేదిక ముందు ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు, తర్ప అధ్యక్షుడు అందరికీ నమస్కారం. ముందుగా
జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మీ అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు నా తరఫున, అదేవిధంగా పద్మశాలి విద్యార్థి వసతి గృహం సంస్థల శుభాకాంక్షలు. మరి ఏదైతే స్వదేశీ మూమెంట్ స్వాతంత్ర సమరంలో స్వదేశీ మూమెంట్ అంటే స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులను వాడదు అనే ఒక సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టినటువంటి మహాత్మా గాంధీ 1905లో చేపడితే ఇదే 7వ తారీఖు ఆగస్టులో చేపట్టిన దానికి మరి భారతదేశంలో ఉన్నటువంటి పద్మశాలి కులస్తులని గౌరవించుకోవడానికి ఆ దినాన్ని జాతీయ చేనేత దినోత్సవంగా ఇప్పటి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మరి గత 2015లో తీసుకొచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతాము. మన వాళ్ళందరం చెప్తా ఉన్నాము, ఎవ్రీ టైం చెప్తా ఉన్నాము, రాజకీయంగా మనం లేము కాబట్టి మనం ముందరికి వెళ్తలేదు, మన పద్మశాలి సమాజం ముందరికి వెళ్తలేదు. రాజకీయానికి పరిశ్రమకు సంబంధం లేదు, ఉన్నదని నేనైతే అనుకోను. ఇవాళ ఏ పరిశ్రమ తీసుకున్నా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ దాన్ని తీసుకున్నా దేన్ని ఏ రాజకీయ నాయకుడు నడిపిస్తలేడు. వారి చరిత్ర మనకి ఇప్పుడు పెద్దవాళ్ళు కనిపిస్తుండొచ్చు. ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క ఇండస్ట్రీ, ఒక పారిశ్రామికవేత్త యొక్క మీరు చరిత్ర తీసుకుంటే వారి అనుభవాలు, వారి సాధక బాధకాలు, వారి కష్టాలు, సుఖాలు, వాళ్ళు ఒక 20-25 సంవత్సరాలు ఒక మంచి పరిపూర్ణమైన పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందడానికి దాదాపు 40-50 సంవత్సరాలు కష్టపడి తిండి లేకుండా, తిప్పలు లేకుండా, ఏది లేకుండా కష్టపడి చివరికి ఎక్కడో ఒక దగ్గర మరి వారికి ఒక ఎంకరేజ్మెంట్ లాగా దొరికి మరి వాళ్ళ పరిశ్రమలు అభివృద్ధి చెందింది. ఆ విధంగానే మరి ఇవాళ 5,000 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి ఈ చేనేత పరిశ్రమ ఇప్పుడు పరిశ్రమ కాదు. ఎప్పుడైతే మనిషికి తిండి అవసరమో తిండితో పాటు మరి నాగరికత, సమాజంలో నాగరికంగా ఉండాలని ఆలోచన చేసినప్పుడు రెండవ అనేది సమాజంలో ఖచ్చితంగా మార్పు అనివార్యం. ఇవాళ ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని వందల కోట్ల జనాభాకి మనం చేనేత వృత్తి పైన మనం బట్టలు వేస్తే సరిపోతుంది. సరిపోయే ఆ డిమాండ్కి మనం తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి పారిశ్రామికీకరణ అనేది, యాంత్రీకరణ అనేది ఖచ్చితంగా కావాలి. ఇవాళ మీరు వ్యవసాయంలో కూడా చూడండి, వ్యవసాయం ఈ లెవెల్లో మీరు పూర్వకాలంలో 20-30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యవసాయం వేరు, ఇవాళ చేసే వ్యవసాయం వేరు. ఇవాళ వ్యవసాయంలో కూడా మెకనైజేషన్ వచ్చింది, యాంత్రీకరణ వచ్చింది, మరి ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది, ఈటు పెరుగుతూ ఉంది. ఆ పరిశ్రమకు మరి ఆదరణ పోలేదు, ఆదరణ రోజుకు పెరుగుతూ ఉంది. మరి ఈ పరిశ్రమకి ఎందుకు ఆదరణ పోయింది? యాంత్రీకరణ అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఆ యాంత్రీకరణతో పాటు మన ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మన నైపుణ్యం కూడా, స్కిల్ కూడా పెరగాలి. దాని తగ్గట్టు ప్రోడక్ట్ ఉత్పత్తులు కూడా పెరగాలి. ఉత్పత్తులు తయారైనప్పుడు మాత్రమే డిమాండ్ పెరుగుతుంది. ఆ దిశగా మన నైపుణ్యాన్ని పెంచే దిశగా మరి పెద్దలు ఇక్కడ మరి ఏదైతే తెలంగాణ చేనేత ఐక్య వేదిక మీరు గమనిస్తూ ఉన్నారు, గత 4-5 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉంటే చాలా కార్యక్రమాలు చేపడతా ఉంది. మరి వీరమోహన్ గారు వారి ఆధ్వర్యంలో ప్రతి ఆల్మోస్ట్ 2-3 జిల్లాలకు ఒకసారి ఒక మీటింగ్లు పెట్టి అందరూ చైతన్యం తీసుకొస్తా ఉన్నారు. ఆ దిశగా మరి కార్యక్రమాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మనం మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడినా, ఏది మాట్లాడినా జనాభా ప్రాతిపదికన కోరేటా ప్రకారం మన హక్కులు కావాలని మాట్లాడుతూ ఉన్నాం. మరి వాళ్ళ ప్రభుత్వము మరి ఇంత బడ్జెట్, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఇస్తూ ఉంటే మన జనాభా ప్రాతిపదికన, అదేవిధంగా వృత్తి ప్రాతిపదికన మన కేటాయింపులు జరుగుతున్నాయనే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. 3-4 లక్షల కోట్ల బడ్జెట్ మరి ప్రతి సంవత్సరం ప్రవేశపెడతా ఉంటే మనకు వచ్చేది 100 మన కేటాయింపులు కావాలి. బడ్జెట్లో కేటాయింపులు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాం, ఏదైనా మన స్కిల్ డెవలప్మెంట్ చేయగలుగుతాం. ఆ దిశగా మరి ఇవాళ చేనేత ఐక్య వేదిక ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని మీ ద్వారా మరి ప్రభుత్వానికి వినియోగించుకుంటూ కృషి చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూడా ఏదో మనము గత 100 సంవత్సరాల క్రితం ఏదైతే పని చేపడతా ఉన్నామో ఆ పని కాకుండా నైపుణ్యం పెరిగే దిశగా, ఆలోచనతో నైపుణ్యం పెరిగే దిశగా మరి వారికి అవగాహన కానివ్వండి, వేరే శిక్షణ శిబిరాలు కానివ్వండి, వేరే ఎక్కడైతే నడుస్తూ ఉన్నాయి, ఇందాక ఎక్కడో డబ్బాలు నడుస్తూ ఉన్నాయి, అక్కడ సిద్ధిపేటలో నడుస్తూ ఉన్నాయి, తీసుకుపోయి వాళ్ళకి చూపించండి. చూపిస్తే అక్కడ వాడికి మనకున్న తేడా ఏంటి, అక్కడ పరిశ్రమ ఏ విధంగా ఉంది, మన పరిశ్రమ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది.
చూడకుండా మనం ఏం చేయకుండా చేసే పరిస్థితి లేదు. మరి మన రకాల చీరకు అంత డిమాండ్ ఉన్నప్పుడు మన బట్టకు ఇక్కడ ఉన్న నేసిన బట్టకు ఎందుకు డిమాండ్ లేదు? ఇవాళ ఒక డిజైన్ తయారు చేయాలంటే ఎవరో ఒకరు డిజైన్ మేకర్ ఉన్నారు. ఆ డిజైన్ మేకర్ ఏదైతే ఆయనకు ఆలోచన వచ్చిందో ఆ డిజైన్ ఇస్తేనే ఆ బట్ట తయారవుతుంది. మరి ఇవాళ వేరే ఆలోచన లేదు, వేరే డిజైన్స్ తయారు చేసే అది ఏదైతే ఉందో మోడల్ డిజైన్ చేసే పరిస్థితి లేదు, ఆ నైపుణ్యం మన దగ్గర లేదు. ఇవాళ వాళ్ళు డిజైన్ చేసిస్తే మామూలు దారాలు అర్థం పెట్టుకొని మరి బట్టలు వేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా మూస పద్ధతిలో కాకుండా డిఫరెంట్ వేలో మరి పనిచేసేటట్టు మరి వారికి ఒక రకమైన ఏదైతే శిక్షణ ఉందో ట్రైనింగ్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ మరి ఒకసారి చూడండి. ఖర్చు అవుతుంది ఖచ్చితంగా. ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే పెట్టుబడి ఖచ్చితంగా పెట్టాల్సిందే. దాంట్లో సక్సెస్ రేట్ ఏ వరకు ఉంటుంది అనేది మనం చెప్పలేము సార్. చాలా మందికి ఫెయిల్యూర్సే ఉండవచ్చు. ఎక్కడైతే ఫెయిల్యూర్స్ నుంచే ఏదైతే మనం సమాజంలో ఫెయిల్యూర్స్ నుంచే గుణపాఠాలు నేర్చుకొని మరి సక్సెస్ వైపు ప్రయాణించిన స్టోరీస్ అనేవి ఉన్నాయి. మీరు ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా చూడండి, ఏ పరిశ్రమ పెట్టండి, ఏ పరిశ్రమ ఇట్లా పెట్టండి చేసి ఇక్కడ ఒక దగ్గర సక్సెస్ అయింది. కాబట్టి మనం కూడా పెట్టగానే మనకు ఏదో ప్రతిఫలం వస్తుంది, మనకు లాభాలు వస్తాయని కాదు. ప్రయత్నాలు చేసుకుంటా పోతే ఎవరో ఒకరు మరి జ్ఞానాంతులు వస్తారు, ఎవరో ఒకరు ఈ విధంగా ఆ విధంగా ఎందుకు చేయాలి, ఈ విధంగా చేయవచ్చు అనే ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన మార్పు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిరంతర ప్రక్రియ కింద ఆ ప్రోగ్రామ్ ఆ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఆ దిశగా మరి రాష్ట్ర చేనేత ఐక్య వేదిక, అదేవిధంగా జిల్లా సంఘం బాధ్యులు, అదేవిధంగా కార్మికులు, ముఖ్యంగా మీ కార్మికులు మీ సంక్షేమం కోసం ఏదైతే ఉందో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అదేవిధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలి. మరి అదేవిధంగా ఖర్చు కూడా కేటాయింపులు చేసినంత మాత్రమే కుదరదు. దాంట్లో ఇచ్చిన బడ్జెట్లో ఖచ్చితంగా వినియోగంలోకి తీసుకురావాలి. ఊరికే కేటాయింపు చేసి నేను 1000 కోట్ల కేటాయింపు చేసినాం కానీ నిధులు మాత్రం విడుదల చేయకుండా ఆపేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి నిధుల కేటాయింపు ఎక్కువ జరగాలి, రిలీజ్ కూడా అదే విధంగా ఉండాలి. అదేవిధంగా పరిశ్రమని మరి అభివృద్ధి చేసే దిశగా మరి ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఏదైతే కుల వృత్తులకు మరి చేస్తూ ఉన్నారు, ఇవాళ పార్టీ చేస్తూ ఉన్నారు. ఏదైనా కుండలు చేసేవాళ్ళు, కుండలు ఎవరైనా వాడుతున్నారు, ఇవాళ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకు సబ్సిడీలు కానీ స్కీమ్స్ కానీ. ఇవాళ వ్యవసాయంలో మరి చాలా సబ్సిడీలు ఇస్తున్నారు. చాలా మందికి ఇవ్వరు, వ్యవసాయం చేసినా చేయకపోయినా వారికి మరి ఇవాళ ఏదైతే పిఎం ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన కానివ్వండి, ఇవాళ రైతు బంధు కానీ ఇస్తూ ఉన్నారు, ఓడుకున్నా కూడా ఇస్తూ ఉన్నారు. అది దీన్ని కూడా ఒక పరిశ్రమను కూడా ఒక పరిగ్రాని పరిశ్రమ అనుకోండి, మీరు సబ్సిడీలు ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. అదేవిధంగా మరి బెస్తవారికి చూడండి, చేపలు వేయడానికి చేపలు ఇస్తూ ఉన్నారు, లోన్ల వారికి ఇంకొకటి ఇస్తూ ఉన్నారు. ప్రతి కులవృత్తికి మరి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అని. మరి చేనేత వృత్తి ఏదైతే చేనేత ఇవాళ బట్టలు లేకుంటే మనిషి సమాజంలో తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిశ్రమకు మరి ఎందుకు మరి గుర్తింపేస్తలేరు, ఎందుకు ప్రోత్సాహించలేరు? మరి ఆ దిశగా మీరందరూ పెద్దవాళ్ళు నాయకులందరూ మరి పోరాటం చేస్తే పోయేదేం లేదు. ఖచ్చితంగా పోరాటం చేయాలి, మన హక్కులను సాధించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క సాష్టాంగ నమస్కారాలు. ఇక్కడ నాకంటే నేను ఇప్పుడు కుల సంఘం ఈ సంఘానికి నుంచి 2 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు చిన్నప్పటి కూడా రాజకీయాలు చేస్తున్నాం. ఎప్పుడైనా మన కుల సంఘాలు పల్లెల్లో ఏదైతుందో గట్టిగా ఉన్నాయి, పాబందీగా ఉన్నాయి. ఆ తర్వాతనే ఇక్కడ వచ్చిన తర్వాత పూర్య మర్మాలతో సంబంధం ఏర్పడ్డదంటే మండల కమిటీ చాలా మంచి ఆలోచన. ఆ తర్వాత నియోజకవర్గ కమిటీ సంఘాలు మంచి ఆలోచన. 7 డిస్ట్రిక్ట్లు అంటే మన నిజామాబాద్ జిల్లాలో ఇది రాజకీయంగా ఎదగడానికి మంచిగా తోడ్పడుతుంది. అయితే ఇక్కడ ఏదైనా ఏ సంఘమైనా, చేనేత సంఘమైనా, ఏ సంఘమైనా మనం ఎటు తిరిగి రాజకీయానికే వస్తున్నాం. అంటే రాజకీయంగా ఎదగాలన్నది ఏ సంఘాలు, కుల సంఘాలైనా, మండల సంఘాలైనా, నిజామాబాద్ నియోజకవర్గ సంఘాలైనా, జిల్లా సంఘాలైనా, స్టేట్ సంఘాలైనా, అనుబంధ సంఘాలైనా రాజకీయంగా ఎదుగుతలేము అనే దానికి స్టార్టింగ్లో వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి ఇంకా ఎదుగుతలేము అని అనుకుంటున్నాం. ఇప్పటి రాజకీయం ఎదగాలంటే మనకి ఏం కావాలి? అసలు రాజకీయం ఒక సర్పంచ్ నిలబడాలి, ఒక యంత్రం నిలబడాలి, ఒక ఎంపీ నిలబడాలి, ఏం కావాలని తోడేం కావాలి? డబ్బు ప్రధానం.
డబ్బు ప్రధానం అన్నందుకు ఎప్పుడో ఒకప్పుడు అంటే 5,000 ఏళ్ళ కింద కావచ్చు, ఇప్పుడు సిస్టర్ చెప్పింది 105 ఏళ్ళ నుంచి అయితే ఈ దినోత్సవం చేసుకుంటున్నాం మనం. ఎటో పోయింది, అది మూలపడ్డది. నూలు పరిశ్రమ ఎన్నో ఇప్పుడిప్పుడే అంటే కనీసం 10-20 ఏళ్ళ దాకా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. చేపలు పట్టడం కానీ, గుళ్ళలు చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. మనదైతే ఎప్పుడో పోయింది. దాన్ని ప్రోత్సహించితే, దాన్ని ఉద్ధరిస్తే డబ్బు ఎప్పుడు జమ అవుతుంది? మేము ఎప్పుడు రాజకీయం చేస్తాం? 100 కోట్లు ఎప్పుడు జమ కావాలి? రాజకీయం జోలి తీసుడే, మళ్ళీ అట్టడుగుకు లెంకుడే, వెతుకులాట. ఈ వెతుకుతే దేన్ని ప్రోత్సహిస్తున్నాం? రాజకీయాన్నా లేకపోతే బీదరికాయనా? ఈ మొగ్గాలు వేస్తే రాజకీయం ఇస్తుందా? సర్పంచ్ అవుతాడా? ఆయన వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? సరే, ఇవన్నీ ఇట్లా ఉన్నాయిగా పోనీ ఇది అయింది. ఏం చేసినాం మనం? గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి బయోడేటా తీసినాం. మన నిజామాబాద్ డిస్టిక్లో ఇంటింటి బయోడేటా, ఒక్కొక్క వ్యక్తిది కాదు, ఒక్కొక్క ఇంటి బయోడేటా తీసుకొచ్చినాం, ఇక్కడ పెట్టేసినాం. అక్కడ పరిస్థితులు ఏంటి? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు పెళ్ళైన వాళ్ళు ఎందరున్నారు, చదివిన వాళ్ళు ఎందరున్నారు, పురుషులు ఎందరున్నారు, ఎందరు ఎంప్లాయీస్, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అన్నీ తీసినాం మనం. తీసిన తర్వాత దీనికి ఒక పోరాటం కావాలి. ఏం పోరాటం? పద్మశాలకు ఏం కావాలి? అన్ని శాఖలలో, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఒక 20% అనుకున్నాం. 20% చాలా బీదరికంలో ఉన్నారు. వాళ్ళని పైకి తేవాలంటే ఏం చేద్దాం అనేది ఆలోచించి ఆ బయోడేటా సేకరించినాం. మరి ఆ బయోడేటా సేకరిస్తే అవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసినాం. వాటికి ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడ ఒక వ్యవస్థ కావాలి. నిజామాబాద్ జిల్లాలో ఇందాక పెద్దలు వాళ్ళు ఆలోచించి వాళ్ళ చేతనైన కాడికి చేసి ఈ దాకా తెచ్చిన వ్యవస్థ కొత్తగా బయోడేటా తీసినాము. ఆ బయోడేటా వైపు వ్యవస్థ కావాలి. వ్యవస్థ కావాలంటే ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే ఇక్కడికి రావాలి. అందరు కోటీశ్వర్లే, పద్మశాఖలు అంతా కోటీశ్వర్లే. 10 రూపాయలు తీసేది లేదు, ఇచ్చేది సంఘానికి. ఒక చందారాధం ఏడాది వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చిన 10,000 పట్టడం, 20,000 పట్టడం మనం లేదు. అందరు సన్మానాలు చాలా కలుపుకొని పోవడే. కానీ సంఘానికి ఎక్కడికి వెళ్ళొస్తుంది, ఏమొస్తుంది విచారం చేసేది లేదు. కనీసం చిట్టి లేపిద్దామని 1-2 నడుస్తాయి. అవి ప్రాధాయపడు పూర్యమన్మన్ను గర్వపడుతున్నాడు, ఒకటే బాబు అని. అట్లా కదా వాళ్ళు పెట్టుకొని 7 దాకా అది కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు మనం పోరాటం ఏంటి? పద్మశాలని బయోడేటాలు ఉన్నాయి. బయోడేటా కంటే దాన్ని మంచిగా నడిపాలంటే ఇవాళ ఒక బాబు ఉన్నాడు, నాకు ఒక బేటీ ఉంది, ఒక మంచి ఇంటికి ఇవ్వాలి, ఒక డాక్టర్ ఇంటికి ఇవ్వాలి. ఇంట్లో డాక్టర్ ఉన్నాడు, ఎందరు డాక్టర్లు ఏ ఊళ్ళో మన దగ్గర బయోడేటా ఉంది. ఇక్కడ ఇంజనీర్లు కావాలి, ఇక్కడ బయోడేటా ఉంది. దీన్ని చూసి చెప్పి ఒక క్లర్క్, ఒక కంప్యూటర్ మనం పెడితే ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఏ అవస్థలు ఉన్నాయి తల్లిదండ్రులకి? వాళ్ళు అమెరికాలోనే, రష్యాలో ఉండే ఒక బాబు కావాలని పూర్వమన్మలకు ఇంకా ఇవాళ నాకు చెప్తే ఇక్కడ మన కంప్యూటర్ తీసి ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక్కడ పలానా పిల్లల్ని బేబీకి తగిన వాళ్ళు దొరుకుతారు అని చెప్పి. ఈ వ్యవస్థ కోసం టీచర్ల సన్మాన సభ, డాక్టర్ల సన్మాన సభ, ప్రతి మీటింగ్లో సన్మాన సభలో నేను చెప్పడం జరిగింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా సరే ఇప్పుడు మన ఏది రాబోయే వీరం పుణ్యమా అని చెప్పి చైతన్య వేదిక ఒకటి ఏర్పడ్డది. దీంతో ఇప్పుడు మన యువకులు ముందుకు వస్తున్నారు, చైతన్యం ఏర్పడుతుంది. ఇదే విధంగా యువకులలో కూడా చైతన్యం రావాలి. ఇది ఉంటే బాగుంటుంది. ఈ వ్యవస్థ రావాలంటే కొంచెం డబ్బు కావాలి. ఈ డబ్బు గురించి ప్రతి సంఘంలో తర్పాలు 30, 80, 60 తర్పాలు ఉన్నాయి. 60 తర్పాలకు వెళ్ళి జిల్లా సంఘాన్ని అంటే ఇక్కడ 300 సంఘాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో. తర్పాలు సంఘానికి 5,000 ఏడాదికి ఒకసారి ఇద్దాం నిజామాబాద్ జిల్లా సంఘానికి. ఇది నడవదా ఈ వ్యవస్థ? ఇది నడకపోతే ఎట్లా ముందుకు పోతాం మనం? సంఘానికి ఒక 5,000 ఇస్తే తప్ప ఇదంతా మనం తర్పాలు విమర్శ ఎట్లా నడుస్తుంది అని ఆలోచించండి మీరు. మండల సంఘం ఎట్లా నడుస్తుంది, నియోజకవర్గ సంఘం ఎట్లా నడుస్తుంది, జిల్లా సంఘం ఎట్లా నడుస్తుంది? ఆల్రెడీ చెట్ల కాసిన తెంపు కాస్తారా? కనీసం జాడి కొట్టాలంటే మనకి 1000 రూపాయలు కావాలి. మనిషి లేడు, అవసరమైతే తానే గుర్తుడు. నా కళ్ళతో చూసిన పూజ మనం వీడు తుడసడం అన్నమాట. మళ్ళీ చేతులు కడుక్కొని నేను బయట పడతాడు, నేను సుప్రీమని అంటే ఆయన యాడ్ చేసుకోవాలా. అటువంటి వ్యక్తి అంటే మనకు దొరకడం దక్కాలి. కాకపోతే అదేవిధంగా ఇంకా మరి గతంలో ఇంకేముందో కానీ ప్రతి తర్పా ప్రతి సంఘానికి 5,000 కనీసం 2,000 ఏడాదికి 300 2,000 అయితే ఎన్ని అవుతాయి? 1,00,000 2,00,000 ప్రతి సంవత్సరం అయితే మనకు మస్తు అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ వ్యవస్థ ఓపెనింగ్ ఒకటి. ఇప్పుడు మనం పోరాటం చేయాలి. పద్మశాలను మనం ఏం పోరాటం చేద్దాం? మనకి ఏం కావాలి? కుమరోళ్లకు ఇచ్చినారు, కాపోళ్లకు బెనిఫిట్ ఇచ్చినారు, తెలుగు వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చినారు. అంటే ఆల్టర్నేటివ్ ఈ వృత్తికి ఆ వృత్తి పద్మశాలకు ఏమి చేయాలి? ఏమి చేయకపోతే మరి ఏమైనా పోరాటం చేద్దామంటే నేను ఒకసారి ముందర పెట్టినా మన ఈ బాడీకి యాదగిరి సార్కు వీళ్ళందరికీ మనం ఏం పోరాటం చేద్దాం? మనకు మర్చిపోలేం కదా ఈ మన గవర్నమెంట్
ఏడికి వెళ్ళిస్తారు లేదు కదా అంటే మనమే లేదు కదా ఏడికి వెళ్ళిస్తారు. అదే డిచ్పల్లి మండలంలోనే ఎస్సీ వాళ్ళకు రాజశేఖర్ మేము సీఎం ఉన్నప్పుడు 200 ఎకరాల భూమి కొని పంచిండి ఆయన రాజశేఖర్ సీఎం ఉన్నప్పుడు. మరి మనం పోరాడితే పోయిందేముంది, ఏం లేదు కదా. ప్రతి మీటింగ్కు మనం ఒకటి మెమో రాసి సీఎంకు బిఎంకు ఒకటి రాసేస్తే అరే నువ్వుగా కోరుతుందని పారేస్తారు కదా ఏదన్నా ఒకటి. పోనీ నేను అన్నది భూమి వద్దు, ఇంకేందని పోరాడదాం. భూమి ఎందుకు వద్దు, ఉంటే ఏమైంది, ఎట్లా ఎత్తుకపోతారా? అన్ని అమ్ముకుంటాం కానీ భూమి అమ్ముకోము కదా. అది పోరాటం చేస్తూనే ఉన్నా, ప్రతి మీటింగ్లో ప్రతి మండలంలో ప్రతి కుల సంఘాలను కూడా నేను చెప్తానే ఉన్నా. కానీ కనీసం ఒక్కరు కూడా దాన్ని బలపరుస్తలేరు, ప్రోత్సహిస్తలేరు. పోనీ నేనన్ననే అద్దు, నాకు తప్పు, మీరు ఒకటి చెప్పుకుంది కదా పేరు ఏమని పోరాడతాం, ప్రభుత్వం దృష్టికి పోవాలి కదా. ఇది మొగ్గాన్ని నేస్తామని పోదామా మరి, కొన్ని నేద్దామా, రాజకీయ ఎదుగుతారా మరి, చేస్తామా? అభ్యర్థులు ఉన్నాయి కాపాడడానికి. ఇప్పుడు బింగి ప్రకాష్ గారు ఏం చెప్పింది, మనకు ఆస్తులు ఏవైతే కాపాడుకోవడానికి ఈ సంఘాలు ఏర్పడుతున్నాయి, ఈ సంఘాలే వాళ్ళని కాపాడుతాయి. మన వాళ్ళకి ఆ 20% బీదలని ఉన్నత స్థాయికి తీసుకుపోవడం మన కర్తవ్యం. కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థని కాపాడుకుందాం, అంటే ఈ జిల్లా సంఘాన్ని కాపాడుకుందాం. ఇది హైలైట్ చేద్దాం, స్టేట్ లెవెల్లో హైలైట్ చేసి అరే నిజామాబాద్ రాయిదని చెప్పి చేయాలి. ఇప్పుడు ఏదైతే హాస్టల్ వసతి గృహంలో మంచి విఐపి మన ఏదైతే యాదగిరి సార్ ఆయన ఆధ్వర్యంలో అజ్మీరాలే, ఈయన ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో నేను కూడా 6 నెలలే ఉంటా. ఆ తర్వాత ఇప్పుడు రాబోయే అధ్యక్షుడు కూడా ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో అది మెరవాలి జిల్లా సంఘం. మన స్టేట్లో చెప్పుకోవాలని చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. అదేవిధంగా ఇది ఏదైతే మనం ఏం చేయలేము ఏది ఈ మగ్గాలని, కాబట్టి ఉన్నది కాపాడుకుందాం. మనం ఈ ఏదైతే ఈ స్లోగన్ ఒకటి పోరాడేదని ఏదైనా లింక్ ఉంది, నేను భూమి పోరాటం చేద్దామన్నా లేదా అది ఏదైనా ఒకటి లింక్ అనేది పోరాటం చేస్తే అందరి దృష్టికి వస్తాము. ఇప్పుడు మన 20% మన జనాన్ని కూడా కాపాడుకున్న వైద్యాలు చెప్పి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ప్రతి తర్పాలో ఒక చిట్ట చిన్నది 10,000 చిట్ట అయింది, పైసలు ఎప్పుడు కాకుంటే 10,000 చిట్ట చేయండి. అందరికీ నేర్పిన వాళ్ళు మనమే, మనకు నేర్పిన వాళ్ళు లేక చెడిపోతున్న అన్నట్టుంటుంది. ఖచ్చితంగా మన సోదరులందరూ ప్రతి తర్పాలో ప్రతి సంఘంలో 5,000 చిట్టి ప్రతి సంవత్సరానికి 5,000 పంపుతుంది, 10,000 పంపుతుంది. ఎంత వీలైతే కనుక సంఘం ఖాతా ఖాతా అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో జరగడం చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ పిలుస్తుంది. థ్యాంక్ యూ. చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు పెద్దలు శ్రీ తల్లేరు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విజు దత్తారి గారికి, విశిష్ట అతిథి విద్యార్థి వసతి గృహ సంస్థ అధ్యక్షులు ఈ సంఘం గౌరవ అధ్యక్షులు పెద్దలు శ్రీ దీపం యాదగిరి గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ సంఘానికి భీష్మ పితామహులుగా ఉన్న శ్రీ పురుగ మన్మోహన్ గారికి, ఆర్కో మాజీ డైరెక్టర్ బిగి ప్రకాష్ గారికి, జిల్లా సంఘం పెద్దలు శ్రీ రాకల్లి గురుచరణ్ గారికి, నిజామాబాద్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు శ్రీమతి రాజేశ్వరి అక్క గారికి, మరి అదేవిధంగా చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేగుల ఉమారాణి గారికి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ బివి ధర్మవీర్ గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీ లోలం దేవేశ్వర్ గారికి, మరి వేదికపై ఆశించినటువంటి మిగతా ఇచ్చేసినటువంటి పద్మశాలి కులబంధువులందరూ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి జిల్లా కమిటీకి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ ఆనవాయితీని ఇదే విధంగా కొరకు మన సాయశక్తుల మన పరిధిలో కాకుండా మన పరిధి దాటి కూడా ప్రయత్నం చేసినప్పుడే ఈ పరిశ్రమ ఈ ప్రాచీన కళ నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మన పైన ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన జాతి మీద, మన చేనేత పరిశ్రమ మీద
వారి నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉంది. మనం ఎంతసేపు పోరాటం ద్వారానే మన సమస్యలను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా ఈరోజు రాష్ట్రంలో చేనేత పరిశ్రమ 70,000 మొక్కల మీద చేనేత కార్మికులు జీవనం సాగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ చేనేత మొక్కలకు జియో ట్యాగింగ్ నెంబర్ విధించి చేనేత పరిశ్రమకు చాలా అన్యాయం చేసిన పాలకులు. అదే విధానాన్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 70,000 మొక్కలకు కేవలం గత ప్రభుత్వంలో 17,000 మొక్కలకు మాత్రమే జియో ట్యాగింగ్ విధానం అమలులో ఉండేది. అనేక వేదికల మీద అనేక సందర్భాలలో ఈ విషయాన్ని పాలకుల దృష్టికి తెచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఇప్పుడు ఆ సంఖ్య 17,000 నుంచి 38,000 మొక్కలకు రాష్ట్రంలో జియో ట్యాగింగ్ నెంబరింగ్ విధానంలో అమలు చేస్తూ ఉన్నారు. ఈ 38,000 మొక్కలకే ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తున్నారు. మిగతా జియో ట్యాగింగ్ లేని విధానంలో ఉన్నటువంటి మొక్కలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. త్రిపుల్ ఫండ్ విధానం అయితేనేమి, చేనేత మిత్ర అయితేనేమి, చేనేత భరోసా అయితేనేమి, నేతన్న బీమా అయితేనేమి, ఇలాంటి పథకాలు కూడా ఈ జియో ట్యాగింగ్లో లేని విధానం మొక్కల చేనేత కార్మికులకు అందడం లేదు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ మరి చేనేత మొత్తం నేస్తున్నటువంటి కార్మికులకి నెంబరింగ్ ఇచ్చే విధానంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏమిటో కూడా ఇంకా అర్థం కావడం లేదు. మరి ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు అలసత్వ ధోరణి అవలంబిస్తున్నారు అనే విషయాన్ని అనేక వేదికల మీద ప్రస్తావన చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం పట్టించుకునే విధానంలో కనబడడం లేదు. ఈరోజు ఈ వేదిక నుంచి, ఈ నిజామాబాద్ వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికులకి నెంబరింగ్ విధానంలో మీరు అమలు చేయండి, లేదా మీ నిర్లక్ష్య ధోరణి పక్కన పెడితే ఈ జియో ట్యాగింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి రాష్ట్రంలో 13 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేక సంఘాలు మొత్తం నిర్వీర్యమైపోయి చేనేత పరిశ్రమ ఆగమైనటువంటి పరిస్థితుల్లో మరి గతంలో ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్స్ అన్నీ కూడా ఈ చేనేత సహకార సంఘాలకు వ్యాపారాలు లేక మొత్తం వడ్డీలు కట్టలేక పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆ క్యాష్ క్రెడిట్స్ మొత్తం పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి 356 చేనేత సహకార సంఘాలకు 33 కోట్ల రూపాయల క్యాష్ రేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు రద్దు చేసి మళ్ళా కొత్తగా రీషెడ్యూల్ చేస్తే ఈ సంఘాలకు మళ్ళా బలోపేతమై వ్యాపారాలు కొనసాగే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ చేనేత సహకార సంఘాలు పేరుకే మిగిలిపోతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పాత క్యాష్ రేట్స్ అన్ని వెంటనే మాఫీ చేసి కొత్తగా మళ్ళీ రీసెటిల్ చేసి వాళ్ళకు క్యాష్ రేట్ అందజేసినట్లయితే తప్పకుండా సహకార సంఘాలకు ఉన్నటువంటి చేనేత కార్మికులకు పని కలుగుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. లేని పక్షంలో సహకార సంఘాలకు ఏదో మేము ఎన్నికలు పెట్టాం, మీరు అడిగినారు కాబట్టి ఎన్నికలు పెట్టాం, మీరు ఏమన్నా చేసుకోరనే ఆలోచన ధోరణి విడనాడి మీరు అట్నే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరో పోరాటం తప్పదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి చేనేత పరిశ్రమ ప్రాచీన కళ 1905లో ఏర్పడినటువంటి ఈ ఉద్యమం ఇప్పటికి ఒక రూపాంతరం చెంది చేనేత దినోత్సవంగా ఏర్పాటైన సందర్భంలో కూడా ఈ రోజు ఉదయం హైదరాబాద్లో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో, హైటెక్ సిటీలో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో మరి చేనేత దినోత్సవం అంటే ఎవరిని పిలవాలి, ఆ ఆహ్వాన పత్రిక ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే అందులో 35-40 మంది పేర్లు ఉన్నాయి. ఆ 40 మంది పేర్లలో మన కులస్తులు ఒక 2 ఉన్నారు. అంటే
ఇది ఎవరు చేసుకుంటున్నారు, ఎవరు పిలిచి చేయాలి, దీని సంగతి ఏంటి, దీని వివరాలు ఏంటి అనే ఆలోచన లేకుండా గవర్నమెంట్ ఈ రకంగా ముందుకు పోతే మరి పద్మశాలి జాతికి సంబంధించిన చేనేత నాయకులు అపార అనుభవం కలిగినటువంటి ఇలాంటి పెద్దలు, యాదగిరి సార్ లాంటి పెద్దలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నారు. జిల్లాకు ఒకరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మరి కనీసం పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి మన జాతిలో ముగ్గురు ఉన్నారు, వారిని కూడా విస్మరించి ఈరోజు గౌరవించకపోవడం అనేది మన జాతికి జరుగుతున్న అన్యాయంగా ఈ సందర్భంగా ప్రభుత్వం చర్యని ఖండిస్తామని వేదిక నుంచి. ఎందుకంటే మన జాతి నుంచి మన పండుగని మనం లేకుండా ఇతరులు జరపడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుండు, మరి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నామన్నట్టుండు. మరి ఈ 33 కోట్ల చేనేత బకాయిలను ఎందుకు మాఫీ చేయడం లేదని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి చేనేత సహకార సంఘాలకు ఎప్పుడైతే రాష్ట్రంలో టెస్కోకు పాలక మండలి ఏర్పాటు చేయాలి, ఇప్పుడు చేనేత సహకార సంఘాల ఎన్నికలు పెట్టిరు, మరి టెస్కోకు నోటిఫికేషన్ ఇంకా వస్తుందా రాదా అనేది కూడా అనుమానంగా ఉంది. మరి 33 జిల్లాలకు కలిపి జిల్లాకు టెస్కో డైరెక్టర్లు ఇస్తారా లేకపోతే పాత 10 జిల్లాలకే ఇస్తారా అనేది కూడా క్లారిటీ లేకుండా ఉంది. ఈ జిల్లాల డైరెక్టర్లు అందరూ కలిసి టెస్కో చైర్మన్ ఎన్నిక కావాల్సి ఉంది. టెస్కో చైర్మన్ ఎన్నికైతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో టెస్కో షోరూమ్ ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రైవేట్ షాపింగ్ మాల్స్ ఏ రకంగా ఉన్నాయో వాటికి ధీటుగా టెస్కో షోరూమ్ ఏర్పాటు చేస్తే తప్పకుండా మనకు చేతి నిండా పని కలుగుతుంది, చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరుగుతుంది. మనకు 365 రోజులు మన వస్త్రాలకు గిరాకీ ఉండి అనేక రకాలుగా మనం లబ్ధి పొందే అవకాశం ఉంది. గత ప్రభుత్వం యాప్కో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక వందల వేల షోరూమ్లు ఉండేవి. కేవలం హైదరాబాద్ మహానగరంలోనే 100కు పైగా యాప్కో షోరూమ్లు ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అలాంటి షోరూమ్లు అన్ని సొంత భవనాలు షోరూమ్లను కూడా మొత్తం వాళ్ళ ప్రభుత్వం అమ్ముకొని కేవలం వేల మీద లెక్కేసేది 5-6 షోరూమ్లు లేకుండా హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. జిల్లా కేంద్రాలలో మొత్తం షోరూమ్లు లేకుండా చేసిర్రు. కాబట్టి మన బట్టకు డిమాండ్ కావాలంటే, మన బట్ట నాణ్యత పొందాలంటే, మన బట్టని ఇతరులు కూడా కాంక్షించాలంటే ప్రతి జిల్లా కేంద్రంలో టెస్కో షోరూమ్లు అధునాతనంలో ఏర్పాటు చేస్తే తప్పకుండా మన వస్త్రాలకు గిరాకీ పెరిగి చేనేత కార్మికులకు నిత్యం పని కలిగించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి టెస్కో షోరూమ్ ఒకసారి విజిట్ చేస్తే పైకిపోయిన అద్దాలు, లైట్ రాను, టేబుల్ లేవు, ఇలాంటి షోరూమ్లకు పోతే ఏ రకంగా బట్టలు కొంటారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోయి చూడండి, మనం వేసినటువంటి చీరే మా నల్గొండ జిల్లాలో మసరత్ చీరలు మేము 1100 రూపాయలు ఉత్పత్తి రేటు తీసుకుపోయినటువంటి చీరే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వాడు 2500 రూపాయలు అమ్ముకుంటున్నారు. అంటే ఎవరి సొమ్ము ఎవరు సొమ్ము చేసుకుంటున్నారు, ఎవరి కష్టాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. అదే మరి మన టెస్కో షోరూమ్ అలా చీరలు పెట్టుకుంటే మనకే ఆ లాభం వస్తుంది కదా, మన సంస్థనే బాగుపడుతుంది కదా. ఇలాంటి ఆలోచన లేకుండా మరి ముందుకు పోతున్న ఈ తరుణంలో టెస్కో షోరూమ్లు తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లా చేనేత సహకార సంఘాన్ని మీరు అనుభవజ్ఞులు ఇప్పుడు అధ్యక్షురాలు అయ్యారు. ఇప్పటికైనా మీరు ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నింపాలంటే ఇక్కడ ఉన్నటువంటి మొగ్గాలను ఇంకా ఆధునీకరించాలి, చేనేత గిట్టుబాటు కావాలి. రోజు 1000 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా మీరు అలాంటి వస్త్రాలను తయారు చేసే విధంగా మీరు శిక్షణ ఇప్పించండి. ఒకసారి మీరు మా నల్గొండ జిల్లా విజిట్ చేయండి. మా దగ్గర మసరత్ చీరలు ఉదయం 7 గంటలు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల వరకు చీర వేసేస్తారు. ఆ చీర ఒకటి వేస్తే 1000 రూపాయలు కూలి. అలాంటి మొగ్గాలని నేను స్వయంగా మీరు వస్తే నేను తీసుకుపోయి చూపిస్తా. ఆ శిక్షణ మీరు కూడా నేర్చుకోండి. ఇక్కడ కూడా అలాంటి మొగ్గాలు పెడితే తప్పకుండా మీకు గిట్టుబాటు అవుతుంది. ఇలా రోజుకు 200-300 రూపాయలు కూలితో మనం గిట్టుబాటు చేయలేము. కాబట్టి నిజంగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఉన్నటువంటి లబ్ధి కూలీ గిట్టుబాటు ఇతర జిల్లాల్లో లేదు సార్. నిజంగా ఎందుకంటే
నేను మన వరంగల్ జిల్లాకు పోయినా. వరంగల్ జిల్లాకు పోతే ఒక కార్పెట్ నేస్తే 46 రూపాయలు. ఉదయం నుంచి ఆయన 7 గంటలకు వచ్చి మొత్తంలో కూర్చుంటే సాయంత్రం 6 గంటల వరకు 4 కార్పెట్లు నేస్తున్నాయి. ఆయన 4 కార్పెట్లు నేస్తే ఎంత కూలి? 4 నెలల 16, 176 రూపాయలు ఆయనకు రోజు కూలి పడుతుంది. కండెలు చుట్టినామని అడిగినా, కండెలు చుట్టినామకు అడిగితే రోజు 100 రూపాయలు కూలి. 10 గంటలకు వచ్చి 5 గంటల దాకా చుట్టితే 100 రూపాయలు ఇస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో మరి ఈ రకంగా ఉంటే మన జాతికి ఎప్పుడు ముందుకు పోతుంది? ఎలా ముందుకు పోతాము? మన బిడ్డలు ఉన్నత చదువులు ఎప్పుడు చదువుతారు? వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని మనం నీటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రతిపాదన ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా, మీరు తెచ్చుకొని బలోపేతం చేయాలంటే చేనేత వస్త్రాలని మీరు స్వయంగా ఆర్డర్ ఇచ్చి మీరు నేయించుకోండి. ఏ రకంగా? మీరు ఒక వేతన రూపకంగా ఒక కార్మికుడు పనిచేస్తే రోజు 8 గంటలు పనిచేస్తాడు, అదే ఒక 20-25 వేల రూపాయలు వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా మీరు ప్రతి షెడ్లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో మొగ్గాలను షెడ్ వేసి మీరు మాస్టర్ వివర్స్ ద్వారా చేనేత కార్మికులకు నెలకు వేతనాల రూపంలో 20-25 వేలు వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా చేస్తే ఆ చట్టం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థికంగా బలోపేతం కలుగుతుంది. కానీ మరి ఈ రకంగా ఈ కూలీలతో మనం ముందుకు పోలేము. ఇంకా 40 సంవత్సరాలు కూడా ముందుకు పోలేము. అందుకనే ఆచార్య కొండాలక్ష్మణ బాబూజీ గారు 40 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఏమని? చేనేత పరిశ్రమలో ఉన్నవాళ్ళు ఇక ముందు మీ పిల్లలని ఈ వృత్తిలో దించకండి, ఇతర వ్యాపారాల్లో మీరు వెళ్ళిపోండి. ఏ వ్యాపారం అయితే లాభదాయకంగా ఉందో అందులో మీరు తర్జుమా కాండి తప్ప ఈ చేనేత వృత్తిని మరవండి, దీన్ని నమ్ముకొని మాత్రం జీవితాన్ని మీరు ప్రారంభించకండి అని ఆయన 40 సంవత్సరాల క్రితమే ఊహించి చెప్పినటువంటి మాట మరి ఇప్పుడు కూడా నిజమైతుంది. కాబట్టి మన పిల్లల్ని ఇప్పుడు ఆ వృత్తి ద్వారా మనం పోషించలేము. కాబట్టి ఆ వృత్తి నామమాత్రంగానే ఉంటుంది తప్ప ఆ వృత్తిలోకి మన పిల్లల్ని కూడా ఎవరిని చేరలేకుండా ఉంటే చాలా సంతోషం. మరి అలాంటి వృత్తిని మనం కాపాడుకోవాలంటే కొంత ప్రభుత్వాల మీద పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ జిల్లా నుంచి కూడా ఒక డెస్కోకు డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా మరి అలాంటి అవకాశాన్ని మీరు ఏ రకంగానైనా మీరు ముందుండి ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అవకాశం వచ్చినట్టు చూసి మరి రాష్ట్రంలో టెస్కో బలోపేతానికి ఈ జిల్లా నుంచి కూడా మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ మరి చేనేత ఐక్య వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో చేనేత మీద పోరాటం చేస్తా ఉన్నాం. మరి మా పోరాటానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. చేనేత పరిశ్రమనే చేనేత సంక్షేమం కొరకే మేము రాష్ట్రం మొత్తం పరిణామం చేస్తూ చేనేత సంక్షేమం మీద నిలుపుతా ఉన్నాం. కాబట్టి ఈ చేనేత సహకార సంఘాల బలోపేతానికి తప్పకుండా మా సహాయ సహకారాలు మీకు అండగా ఉంటాయి. మీకు ఏ సలహా కావాలన్నా ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు. మేము సలహా తప్పకుండా మాకు తోచిన సలహాలు, మా పరిధిలో ఉన్న సలహాలు తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మరి ఈరోజు వేలో ఉమారాణి గారు నాకు పొద్దున సార్ మీరు నిజామాబాద్ పోతున్నట్టు నేను చూసినా, నేను కూడా వస్తా అనే విషయం వారికి కూడా ఫోన్ చేశారట. తండ్రి శ్రీనివాస్ గారు రమ్మని చెప్పడం జరిగింది. ఆమె మరి శ్రీ గాయత్రి యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో మొన్ననే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పెద్ద ఎత్తున బారాయిదేవి హోమం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ మాసంలో ఈ శ్రీచక్ర నవావరణ అర్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా రాష్ట్రంలో 4 చోట్ల నిర్వహించడానికి ఆమె ముందుకు వచ్చింది. కోరుట్ల ఒకటి, నిజామాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, జమ్మిగుంట ఒకటి 4 కేంద్రాలను ఆమె ఎంచుకొని 4 మంగళవారాలు శ్రావణ మాసంలో చేయడానికి పూనుకుంది. ఆ శ్రీచక్ర నవావరణ అర్చన పూర్వజన్మ సుకృతమట వేద పండితులు చెప్పారు. ఆ పూజలో దంపతులు కూర్చుంటే విశేష ప్రతిఫలాలు లభించే అవకాశం ఉందని వేద పండితుల ద్వారా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పూజా కార్యక్రమాన్ని కేవలం మన పద్మశాలి వారే కాకుండా
ఇతర సామాజిక వర్గాల వారికి కూడా అలా కూర్చునే అవకాశం ఉంది. ఆ అవకాశానికి ఆమె అభ్యర్థులకు ఈ నిజామాబాద్ పద్మశాలి పెద్దలందరూ కూడా సహకరించి ఆమె యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా సెలవు తీసుకున్నాను. జై చేనేత, జై మార్కండేయ, జై మార్కండేయ.
వర్ధిల్లాలి